ఇది చలికాలం ఎండాకాలం అంటే చల్లగా ఉంటాయి. జల్దోనే మన పెద్దలు అంతా పూర్వంకే ఉంది. ఈ పారి పారి ఇదంతా కదా, పారి పారి అంతా పాసేది కాస్త చూడు, ఇదంతా ఎట్లు కొట్టినా చూడు. అప్పటికే టెక్నాలజీ గొప్పపోతుంది దానికి. అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో గజ్జల కొలను దగ్గర ఇప్పుడు కుందుర్పి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వపు విద్యార్థి కానిస్టేబుల్ తిమ్మరాజు ప్రస్తుతం సెలవులపై కుందుర్పికి వచ్చాడు. ఆ సందర్భంగా కొండలో ఉన్న గజ్జల కొలను సందర్శించకి తాను, తన కుమారుడు రాహుల్, తమ్ముడు మీ పేరు ప్రకాష్, అలాగే మన రైతు రామలింగ సోదరుడు వచ్చారు. ఒకసారి బాగా చూడండి. తిమ్మరాజు చూస్తున్నావు కదా, ఎప్పుడన్నా వచ్చింటే ఇంతకుముందు చదువుకునేసరి వీడికి రాలేనా? పైకి పోయినాము. ఇది ఎప్పుడు చూడలేదు కదా. వాటర్ ఎట్లున్నాయి తాగి చూసావు కదా. తిమ్మరా మన మినరల్ వాటర్ ఉన్నట్టున్నాయి. ఎట్లా ప్రకాష్ బాగున్నాయా? అసలు ఈ వాటర్ తాగినా కూడా మామూలుగా మనం ఎక్కడైనా ఫిల్టర్ వాటరే తాగుతాం కదా, పడిసి జలుబు పడుతుందని. ఇక్కడ నువ్వు ఫిల్టర్ వాటర్ అవసరంలే. ఆ వాటర్ తాగినా కూడా నీకు జలుబు కానీ ఏమీ చేయదు. చాలా అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయి అన్నమాట. ఎట్లున్నాయి? నువ్వు ఇప్పుడు ఏం చదువుకుంటున్నావు రాహుల్? ఇంటర్. దేంట్లో? అవునా? వాటర్ తాగేవు కదా, బాగుందా? ఎప్పుడైనా చూసావా ఇట్లా? అంటపూర్లో ఎక్కడైనా బుక్కుల్లో చదివావా? చూసారా? ఇంత వింతైన ప్రదేశాలు మన కుందుర్పి మండల కేంద్రంలోని చాలా ఉన్నాయి దేవాలయాలు. కాబట్టి ఫస్ట్ మన కుందుర్పి మండలం పైన, మన కళ్యాణదుర్గం నియోజకవర్గం పైన స్థానికులంతా దృష్టి పెట్టి మన దేవాలయాల్ని, మన పూర్వ చరిత్రను కాపాడుకోవాలని మరీ కోరుకుంటున్నాం. ఎట్లున్నాయప్పా రామలింగ, నీళ్ళు బాగున్నాయా? ఇదో మన ముందర కుందుర్పి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వపు విద్యార్థి సోదరుడు తిమ్మరాజు ఇప్పుడు ప్రస్తుతం తాను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. ఇక్కడ మన గ్రామంలో ఉన్న వింతలు విశేషాల గురించి ఒక్కసారి చూసి వెళ్దామని వచ్చారు. ఒక్కసారి సోదరుడి ద్వారా ఆ విషయాలను తెలుసుకుందాం. చెప్పండి తిమ్మరాజు గారు, ఎలా ఉంది మీరు ఈ ప్లేస్ని చూస్తూ ఉంటే? చాలా బాగుంది. నేను చదువుకునేటప్పుడు ఇది చూడలేదు కానీ మిగిలినంతా చూసా, ఇది ఇప్పుడే చూస్తాను. కుందుర్పిలో చదువుకున్నప్పుడు ఎప్పుడైనా ఇక్కడ ఇటు సైడ్ వచ్చావా? దబ్బుదోన, అక్క చెల్లెల దోల అవి చూసావు, ఇది ఎప్పుడు చూడలేదు. వింటున్నారు కదా, ఇలాంటి వింతైన ప్రదేశాలు చాలా ఉన్నాయి, వింతైన దేవాలయాలు కూడా చాలా ఉన్నాయి. అలాగే ఈ గజ్జల కొలనుతో పాటు ఇక్కడే దీని క్రింది భాగానే మనకు బొమ్మలాండేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది. దాన్ని కూడా మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, అందరూ తప్పకుండా ఇలాంటి మంచి వీడియోలను 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మన ప్రాంతాన్ని, మన అనంతపురం జిల్లా ప్రాంతాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా చూడాలని మరీ కోరుకుంటున్నాం. చూడండి ఎంత అద్భుతంగా ఇలా దీంట్లో వాటర్ పుట్టి ఇలా వెళ్తుంటుందన్నమాట. ఇలా వెళ్ళిన నీరు మన బొమ్మలాండేశ్వర స్వామి దేవాలయం ముందు భాగాన అక్కడ కుంటకు వెళుతుంది. చూడండి ఈ విధంగా చుట్టూ మొత్తం బండే ఉంది. మరి కొండ కూడా చాలా పై భాగంలో ఉంటుంది. చూడండి చాలా కింద భాగానే ఈ గజ్జల కొలను అయితే ఉంది. కొండ చూడండి ఇలాగే కొంచెం చూడండి, అదో ఆడ పైన ఎత్తుగా కనిపిస్తున్నది మన కుందుర్పమ్మ కొండ శిఖరం అనమాట. అక్కడ శిఖరం ఉంది. అలాగే మధ్యలో వంపున్న చోట వచ్చేసి అక్క చెల్లెల దొన, అలాగే రామ లక్ష్మణ సీత దొన, రకరకాల కొలనులు చాలా ఉన్నాయి. తప్పకుండా కుందుర్పికి వచ్చిన వారు ఈ కుందుర్పి మండల పరిసర ప్రాంతాలను సందర్శించి
తప్పకుండా మా దేవాలయాలను కూడా సందర్శించండి. చాలా అత్యంత అద్భుతమైన ప్రసిద్ధి చెందిన దేవాలయాలు చాలా ఉన్నాయి. దో చూశారు కదా, ఈ విధంగా పొంగి పొర్లుతుంటాయి అన్నమాట వాటరు. చాలా స్వీట్గా ఉంటాయి. ఈ వాటర్ను తాగినా మనకు జలుబు పడిశం లాంటివి ఏమీ రావు. గొప్ప ఔషధ గుణాలు కలిగిన వాటర్ అన్నమాట. చెప్పమ్మా మామ, ఛత్రి తీసుకొచ్చినామడే. ఏం పేరా బామ్మమ్మా? రైట్. ఇవే చోటు ఇక్కడే వస్తాయని అంత టెక్నాలజీ మన గుడి కట్టినారు అక్కడ పైన, దీనిపైన ఊటీని తలపిస్తుంది మన కుందిరికి. అంతే కదా, మళ్ళీ సెలవుల్లో పిల్లల్ని ఫ్యామిలీని తీసుకొచ్చి ఇది చూపిస్తే ఇప్పుడు దీనివల్ల చాలా మందికి తెలుసు. ఇప్పుడు దాదాపు మన కుందిరిపి ఎక్కడెక్కడో సెటిల్ అయినారు, ఎక్కడెక్కడో వేరే వేరే ఊళ్ళో, వేరే వేరే స్టేట్లో, వేరే దేశాల్లో కూడా ఉన్నారు. వాళ్ళంతా ఎప్పుడన్నా పని పట్టుకొని ప్రకాష్ ఏమది కొండెరబద్దాకు ప్రకృతి సిద్ధంగా కేవలం కొండ ప్రాంతంలోనే మొలుస్తుంది. సూపర్బ్గా ఉంటుంది. మామూలుగా ఎర్రబద్దాకంటే మామూలు చిల్లులో పుడుతుంది. అవి ఏమంటే ఈ ఫ్లవర్స్ వచ్చి ఇందులో కనిపిస్తున్నాయి కదా, ఆ ఫ్లవర్స్ వచ్చేసి అవి ఎర్రగుంటాయి. అడవిలో మామూలుగా చిల్లులో పుట్టేది, ఇది కొండ ప్రాంతంలో పుట్టేది మాత్రం కాబట్టి తెల్లగా వస్తాయి అన్నమాట ఫ్లవర్స్. ప్రకృతి సిద్ధంగా పుడుతుందన్నమాట. ఇది ఆకుకూర బాగా మన రైతులు అంతా బాగా మేకల కాపర్లు బాగా తీసుకెళ్తారు అన్నమాట. ఇండ్లకి తీసుకెళ్ళి పప్పు చేసుకుంటారు, దాంతోపాటు ఆకుకూర వేపుడు కూడా చేసుకుంటారు అన్నమాట. బొమ్మలనాయుడేశ్వర స్వామి ఇద్దరు భార్యలే. ఇట్లా తీసుకో నీకు. చూసారా, అద్భుతమైన బొమ్మలనాయుడేశ్వర స్వామి దేవాలయం. ఎంత అద్భుతమైన దేవాలయాలు మన కుందుర్పి మండల కేంద్రంలో ఉన్నాయో ఒక్కసారి చూడండి. ఎంత అద్భుతంగా మన పూర్వీకులు రాజులు ఎలాంటి దేవాలయాలని ఇక్కడ చేపట్టారనే విషయం మీరు ఇక్కడ చూస్తేనే అందరికీ బాగా తెలుస్తుంది. బాగా గమనించండి. కాబట్టి మనం ఎక్కడెక్కడో ఏడో పోయి తిరుగుతుంటాం, అలా కాదు. మన ప్రాంతంలోనే, మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని అనంతపూర్ జిల్లాలో చాలా అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. చూస్తున్నారా, అక్కడ వెనకాల చూడండి, బాగా అద్భుతంగా చాలా మంచి శిల్పకళలు. మనం దేవాలయంలోకి అడుగు పెట్టకూడదు కాబట్టి బయట నుంచే చూపించే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి తప్పకుండా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకోండి. అలాగే ఈ స్వామివారికి ఎదురుగుండా గజ్జల కొలను చాలా అద్భుతంగా ఉంటుంది. వర్షాకాలంలో మాత్రమే వాటర్ వస్తూ ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారిని సందర్శించి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని మరీ కోరుకుంటున్నాం. చూశారు కదా, మన ముందు మన తిమ్మరాజ్ హై స్కూల్ పూర్వపు విద్యార్థి కూడా ఉన్నారు, వారి కుమారుడు ఉన్నారు, అలాగే వారి మిత్రుడు ప్రకాష్, అలాగే మన రైతు రామలింగ, అలాగే మన ఈ దేవాలయ అర్చకుడి కుమారుడు శివానంద కూడా ఉన్నారు. చూడండి, ఎప్పుడైనా తిమ్మరాజు ఈ దేవాలయాన్ని ఎప్పుడైనా మీరు సందర్శించారా? ఇలాంటి అద్భుతమైన శిల్పకళ ఎప్పుడైనా ఇంతకుముందు గతంలో కానీ ఎక్కడైనా చూసిండే సందర్భం ఉంటే చెప్పండి. మరి చాలా బాగున్నాయి. ఇప్పుడు స్కూల్ చదివేటప్పుడే చూడలే, బాగా డెవలప్ చేశారు. స్వాముల వారిని చూస్తా ఉంటే ఏమనిపిస్తా ఉంది మీకు? చాలా బాగుంది. అసలు ఇట్లాంటి శిల్పం, ఈ శివలింగం కానీ ఎక్సలెంట్గా ఉంది. చాలా అద్భుతంగా ఇక్కడ వస్తూనే దైవత్వంతో కూడుకున్న మనసు ప్రశాంతంగా ఉంటుంది. చాలా దైవత్వంతో కూడుకుంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ వచ్చి మన కుందుర్పిలో ఉన్న మిగిలిన అన్ని దేవాలయాల్ని సందర్శించండి. ఆ స్వామివార్ల కృపలకు తప్పకుండా పాత్రలు కాగలరని మరీ ప్రార్థిస్తున్నాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
ఓం నమ శివాయ.